హాయ్ అండి, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ బ్లాగ్. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టిచ్చింగ్ వీడియోస్ అండి. స్టిచ్చింగ్ వీడియోస్తో పాటు మన చుట్టూ జరిగే విషయాలు, జీవిత సత్యాలు, నీతి వాక్యాలు చెప్పుదామనే ముఖ్య ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మోటివేషనల్ వీడియోలు చేద్దామని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. మన చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి, కానీ అవి ఎవరికి తెలిసినా ఎవరు పట్టించుకోరు కదండి. మన భాషలో, మన రీతిలో నేను చెప్దామనుకుంటున్నానండి. పల్లెటూరి భాషలో నేను చెప్దామనుకుంటున్నాను. ఎవరికి కథల రూపకంగా, చిన్నపిల్లలకి కథ రూపకంగా మన ఇంట్లో జరిగే విషయాలే, మన చుట్టుపక్కల జరిగే ఇళ్ళల్లోని సమస్యలే నేను కథల రూపకంగా చెప్పాలనే ఈ వీడియోలు స్టార్ట్ చేశానండి. ఖచ్చితంగా నీతి వాక్యాలు, జీవిత సత్యాలు మాత్రం ఖచ్చితంగా అనుభవించినయే, ప్రతి మనిషి జీవితంలో జరిగినయే చెప్పాలనుకుంటున్నానండి. జెన్యూన్గా ఉన్నవే తీసుకొని నేను నా వర్షన్లో, నా భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇది ఛానల్ స్టార్ట్ చేశానండి. కానీ నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ పెరగాలి, వాచ్ అవర్ పెరగాలి, అన్నీ పెరగాలండి. మీరు నన్ను సపోర్ట్ చేయండి. నేను తీసే ప్రతి వీడియో మీకు నచ్చాలి. నచ్చితే లైక్స్ ఇస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళాలని నాకు అనిపిస్తుందండి. అందుకోసమనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టిచ్చింగ్ వీడియోలు పెడుతున్నాను, కానీ షార్ట్స్ పెడితే షార్ట్స్ వ్యూస్ వెళ్తున్నాయి, కానీ లాంగ్ వెళ్ళట్లేదండి. అందుకోసమనే లాంగ్ వీడియోలు పెడుతున్నాను. ఆ వీడియోలను కూడా మీరు సపోర్ట్ చేయండి. నేను అన్ని వీడియోస్ పెడతానండి. వంట వీడియోలు, అగ్రికల్చర్ వీడియోలు, మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి, మన చుట్టూ జరిగే సమస్యలు, మన చిన్న చిన్న సమస్యలకి పరిష్కారాలు తెలియక కూడా ఎంతోమంది సతమతమవుతున్నారండి. మన మధ్యతరగతి జీవితంలో డబ్బుల గురించి చాలామంది అవస్థలు పడుతున్నారండి. అప్పులు ఎలా తీర్చుకోవాలి, వచ్చే ప్రతి రూపాయి ఎలా మనం పక్కకి వేసుకోవాలి, ఎలా రొటేట్ చేసుకోవాలి, 10 రూపాయలు వస్తే ఆ 10 రూపాయలలో ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత పక్కకి వేసుకోవాలి అనే విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. అందరికీ తెలుసు, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు అండి. తెలియని వారి కోసం నేను మోటివేషనల్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నానండి. మన మధ్యతరగతి జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో మనందరికీ తెలుసు. అదే ముఖ్య ఉద్దేశంతో నీతి వాక్యాలు, జీవిత సత్యాలు మన భాషలో, నేను చెప్పే పద్ధతిలో, అందరికీ అర్థమయ్యే భాషలో నేను చెప్పాలనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేయండి. మన ఇంట్లో జరిగే కథలే రోజుకొక కథ అవుతుందండి. మన ఇంట్లో జరిగే సంసారంలోని కథలే రోజుకొకటి. ఇంట్లో వెళ్ళని సంసారాలు కూడా చాలామంది ఉంటాయండి పల్లెటూరులో. అవే నేను ప్రతి ఒక్కటి 5 minutes 6 minutes వీడియోస్ కూడా కథల రూపకంగా చెప్పదలుచుకున్నాను. నన్ను ముందు సపోర్ట్ చేయండి. ఈ వీడియో షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో మీ వ్యూస్ని బట్టి, మీ సబ్స్క్రైబర్లను బట్టి నేను ముందుకు వెళ్తానండి. ప్లీజ్ అండి, నన్ను షేర్, సబ్స్క్రైబ్, లైక్ అండి. నన్ను సపోర్ట్ చేయండి. నాలాంటి మిడిల్ క్లాస్ జీవితాలు చాలామందికి ఉన్నాయండి. నేను అనుభవించే బాధలు, కష్టాలు, సుఖాలు మీతో షేర్ చేసుకొని నాకు తోచిన మోటివేషన్ వీడియోలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్లోకి ఛానల్లో స్టార్ట్ చేశానండి. ఖచ్చితంగా నాకు తోచిన సలహా మీకు ఇస్తాను. మీ కామెంట్ ద్వారా నాకు కామెంట్ పెడితే ఆ కామెంట్కి నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తానండి. మీకు తోచింది నేను, నాకు తోచింది మీరు చెప్పుకొని ఇక ముందుకు వెళ్దామనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. చాలామందికి తెలియదండి, రూపాయి వస్తే రూపాయి ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలన్న విషయం చాలామందికి తెలీదు. మిడిల్ క్లాస్లో చాలామంది సతమతం అవుతున్నారండి. అందుకోసమని అందరూ మంచిగా ఉండాలి. మనలాంటి కష్టాలు ఇక ముందు ఎవరు పడకూడదు. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం మనం ప్రతి రూపాయి ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాచుకోవాలి, ఎలా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ముఖ్య ఉద్దేశం అదే. దీనిలో మెయిన్ స్టిచ్చింగ్ వీడియోసు, నీతి సత్యాలు, జీవిత సత్యాలు, కుకింగ్ వీడియోసు, ఫార్మింగ్ అండి. నేను కూడా వ్యవసాయం చేస్తానండి. వ్యవసాయం చేసే వీడియోలు కూడా చేస్తానండి. నేను బీడీ కార్మికురాలిని. బీడీల విషయంలో కూడా ఎంత ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, దానివల్ల నష్టాలు, కష్టాలు అన్నీ నేను మీ ముందు షేర్ చేసుకుంటానండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంతే అండి. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్, లైక్స్ వస్తాయో దాన్ని బట్టే నేను వీడియోస్ తీయడానికి ముందుకు వస్తానండి. సబ్స్క్రైబ్.